నిన్న నేను చెప్పిన వీడియోలో గంగాదేవి ఏడుగురు పుత్రులను నదిలో ముంచేసింది కదా! దాని వెనకాలున్న అసలైన కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. అది తెలియాలంటే ముందుగా మనకి వాసువుల గురించి తెలియాలి. వాసువులు ఎవరంటే దేవతా శ్రేణికి చెందినవారు. అనేక శక్తులు కలిగిన ఆధ్యాత్మిక ప్రాణులు. ఒకసారి వాసువులు తమ భార్యలతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆ సమయంలో వాసువు ప్రభాస భార్యకు వశిష్ఠ మహర్షి వద్దనున్న నందిని గోవు నచ్చింది. ఆ గోవును తెచ్చిమ్మని ప్రభాసను కోరింది. ఆమె కోరిక తీర్చడానికి వాసువులు ఆ గోవుని దొంగతనం చేశారు. ఇది తెలుసుకున్న వశిష్ఠ మహర్షి వాసువులను భూమిపై మానవులుగా పుట్టాలని శాపగ్రస్తులను చేస్తారు. శాప విమోచనం కొరకే వాసువులు వశిష్ఠ మహర్షి వద్దకు వచ్చి చేసిన అపరాధానికి క్షమాపణను కోరతారు. అప్పుడు వశిష్ఠ మహర్షి శాపం కొద్దిగా తగ్గిస్తూ మీరు భూమిపై చిన్న జీవితాన్ని గడిపితే చాలు, కానీ ప్రభాస మాత్రం పెద్ద జీవితం గడపాలని బదులిస్తారు. అప్పుడు వాసువులు గంగాదేవిని ఆశ్రయించి తమ తల్లిగా భూమిపై జనించమని వేడుకుంటారు. దానికి అంగీకరించిన గంగాదేవి భూమిపై జనించి శాంతనుని వివాహం చేసుకుంటుంది. ఆ సమయంలో శాంతనుని ఒక ప్రమాణం కోరుతుంది. అది ఏంటంటే, నువ్వు నా చర్యలపై ఏ ప్రశ్నలు అడగరాదు. నువ్వు నాకు అవరోధం కల్పిస్తే నేను నీ నుంచి వెళ్ళిపోతానని చెబుతుంది. ఈ షరతుకు శాంతనుడు కూడా అంగీకరిస్తాడు. అందుకనే ఏడుగురు పుత్రులను గంగానదిలో ముంచేస్తున్నా చూస్తూ ఉండిపోతాడు. కానీ ఎనిమిదో పుత్రుడు సమయంలో శాంతనుడు దుఃఖమాగక గంగాదేవిని అడ్డగిస్తాడు. అప్పుడు గంగాదేవి భీష్ముడి గురించి చెప్పి భీష్ముడిని శాంతనుడికి అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.